మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా అన్నారు. ఇటీవల ఆయన వైసీపీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అంబటి రాయుడును జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు ఎంపీగా బరిలోకి దిగబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన గుంటూరు పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఇంతలోనే ఆయన మనసు మార్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా అంబటి రాయుడు ట్వీట్ చేశారు. కొద్ది రోజుల్లోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దుర్గానాయుడు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దుర్గానాయుడు, ఇంతలో ఏమైంది? అంబటి రాయుడు ఈ డెసిషన్ తీసుకోవడానికి గల కారణాలేంటి? వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ గానే చెప్పాలి. ఎందుకంటే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చాలా వేగంగా ఆయన పార్టీ యాక్టివిటీస్ అన్ని కూడా పాల్గొన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా పార్టీలో ఆయన యాక్టివ్ గా ఉన్నారు. అయితే అనఫీషియల్ గా పార్టీలో జాయిన్ కాకుండానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పర్యటనలు చేసినటువంటి అంబటి రాయుడు ఈ నెల అంటే డిసెంబర్ 28వ తేదీన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంకి వచ్చి సీఎం జగన్ సమక్షంలో ఆయన జాయిన్ అయ్యారు. అయితే జాయిన్ అయిన తర్వాత గుంటూరు నుంచి అంబటి రాయుడు ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ కూడా పార్టీలో చర్చ జరిగింది. దాంతోపాటు అతను కూడా గత 2 రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుంది, గుంటూరు నుంచి పోటీ చేయబోతున్నానంటూ కూడా అనఫీషియల్ గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా 9 రోజులు తిరగకుండానే అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. దాంతోపాటు పాలిటిక్స్ కి దూరంగా ఉండాలి కొద్ది రోజులంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా కొద్దిసేపటి క్రితమే ఆయన ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా తర్వాత విషయాలన్నీ కూడా త్వరలోనే వెల్లడిస్తానంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే అంబటి రాయుడు సడన్ గా ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీలో ఒక షాకింగ్ గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే 9 రోజులు మాత్రమే అతను పార్టీలో జాయిన్ అయ్యింది. 9 రోజుల తర్వాత ఆయన రాజీనామా చేయడంతో పాటు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించారు. అసలు ఎందుకు ప్రకటించారు, ఏం జరిగిందనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా అంబటి రాయుడు గత ఏదైతే క్రికెట్ కి గుడ్ బై చెప్పి వచ్చినటువంటి తర్వాత పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ గా ముఖ్యంగా సీఎం జగన్ చేస్తున్నటువంటి సంక్షేమ పాలనకు సంబంధించినటువంటి ఆయన పొగడ్తలతో ముంచేయడం, అలాగే అనేక యాక్టివిటీస్ కి ఆయన పాల్గొనడం, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కూడా పర్యటించారు. పర్యటించిన తర్వాత ప్రభుత్వానికి అలాగే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆయన కామెంట్స్ కూడా చేసేవారు. ముఖ్యంగా సీఎం జగన్ విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి మార్పులతోనే నేను పార్టీలోకి వచ్చాను అంటూ కూడా ఆయన ప్రకటించిన నేపథ్యం సరిగ్గా డిసెంబర్ 28వ తేదీన ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. 9 రోజులైంది. 9 రోజుల్లోనే ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారనే దానికి సంబంధించి ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. కృప దుర్గా, ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాల పట్ల కూడా సంతోషం వ్యక్తం చేశారు అంబటి రాయుడు. వైసీపీ పాలన పట్ల కూడా ఎంతో ఆయన సంతోషంగా ఉన్నట్టుగా చెప్పారు. అయితే గుంటూరు ఎంపీగా వేరే ఏమైనా పేర్లు వినిపించడానికి ఏమైనా వినిపించాయా? అదేమైనా రీజనా, లేకపోతే పార్టీలో ఏమైనా మనస్పర్ధలతో ఆయన బయటకు వచ్చారా? అసలు ఏమని వినపడుతోంది? ఎటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి? అంబటి రాయుడు వైసీపీ నుండి రాజకీయాల నుండే దూరంగా ఉండాలనేంత బిగ్ డెసిషన్ తీసుకోవడానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు? అదే అంబటి రాయుడు క్రికెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, క్రికెట్కి ఏదైతే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పూర్తిగా వైఎస్ఆర్సీపీ వైపే వచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా జగన్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నాకు నచ్చాయి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల పట్ల నేను ఆకర్షితుడిని అయ్యానంటూ కూడా అంబటి రాయుడు అనేక సార్లు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి ఆయన దగ్గరగా ఉన్నారు. ముఖ్యంగా అనేక జిల్లాలకు సంబంధించి ఏదైతే అవేర్నెస్ కార్యక్రమాలు ఉంటాయో అన్నింటిలో కూడా అంబటి రాయుడు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పార్టీలో జాయిన్ కాకుండా ముందే పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఎమ్మెల్యే కూడా అంబటి రాయుడిని అక్కడి నుంచి చేర్చుకున్నారు. వాళ్ళంతా కూడా తిప్పుకున్నటువంటి పరిస్థితి. ఒక స్టార్ క్యాంపెయినర్ లా గుంటూరు పార్లమెంట్ లో అయితే అంబటి రాయుడు తిరిగినటువంటి పరిస్థితి. అయితే సడన్ గా ఎందుకు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఎందుకు పూర్తిగా రాజకీయాల నుంచి దూరం కావాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఎవరికి అంతుపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది కేవలం వైసీపీ
వైసీపీ అధిష్టానానికి ప్రస్తుతం అంబటి రాయుడికి మాత్రమే తెలిసినటువంటి వ్యవహారం. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బాధ్యతలన్నీ కూడా ఆయన వెనక నుండి చక్కబెట్టారు, సలహాలు సూచనలు ఇచ్చారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాభివృద్ధికి సంబంధించినటువంటి అనేక సూచనలు సలహాలు ఇచ్చారు. తరచూ సీఎం జగన్తో సమావేశమయ్యారు. వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ పెంచాలనే దానికి సంబంధించి కూడా చాలా కీలకంగా ఆయన సలహాలు సూచనలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు సడన్ గా పార్టీ నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోయారు, పూర్తిగా రాజకీయాల నుంచి ఎందుకు బయటకు వెళ్ళారు అనే దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆయన గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆయన వారం రోజులకే అంబటి మనసు మారిపోయింది. ఎవరు కూడా నిజంగానే ఊహించలేదు. అయితే గ్రౌండ్ రియాలిటీ తన పొలిటికల్ ఎంట్రీకి అనుకూలంగా లేదు అని భావించా, లేకపోతే తనకు సీటుపై ఎటువంటి హామీ లేకపోవటమా, ఎటువంటి కారణాలు మనకి వినపడుతున్నాయి అటు అంబటి రాయుడు వర్గీయుల నుండి కానీ లేదంటే వైసీపీ వర్గీయుల నుండి కానీ? చిన్న లీక్ కూడా లేకుండా ఒక బిగ్ డెసిషన్ ఆయన ట్వీట్లో చెప్పారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఏదో ఒక విషయం జరిగే ఉంటుంది, చాలా సీరియస్ విషయం జరుగుంటుంది కాబట్టి ఆయన రాజకీయాల నుంచి అలాగే పార్టీ నుంచి కూడా బయటకు వెళ్తున్నట్టు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా అంబటి రాయుడు డిసెంబర్ 28వ తేదీన జాయిన్ అయిన తర్వాత 2 రోజుల్లో అధికారికంగా ఎంపీ క్యాండిడేట్ గా నన్ను అనౌన్స్ చేస్తారంటూ కూడా ఆయన అనఫీషియల్ గా చెప్పినటువంటి పరిస్థితి. అయితే 2 రోజుల తర్వాత అంటే 4 రోజుల తర్వాత పార్టీలో మార్పులకు సంబంధించినటువంటి 27 స్థానాలకు మార్పులు చేర్పులు ప్రకటించారు. ముఖ్యంగా గుంటూరు ప్రస్తుతం అయితే టీడీపీ గతంలో ఎంపీ గెలిచింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీకి సంబంధించి గుంటూరు ఎంపీ స్థానం ఖాళీగా ఉంది. అయితే ఇన్ఛార్జ్ గా ఎవరు కూడా ప్రస్తుతం లేనటువంటి పరిస్థితి. అయితే గుంటూరు ఇన్ఛార్జ్ గా తనను నియమించలేదని అంబటి రాయుడు ఏదైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా, లేదంటే ఈ సీటు విషయంలో ఏదైనా క్లారిటీ రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా గుంటూరు పార్లమెంట్ విషయంలో ఏదో జరిగి ఉంటుందనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయాల నుంచి పూర్తిగా తాను బయటకు వెళ్ళిపోతున్నాను, పార్టీ నుంచే కాకుండా అంటూ కూడా ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఆయన చాలా విసిగి చెందే ఈ నిర్ణయం తీసుకున్నారనేది చాలా ఆయన దగ్గర ఉన్నటువంటి సన్నిహితులు చెప్తున్నటువంటి విషయంగా మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆయన విస్తృతంగా పర్యటించారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటూ కూడా అందరికీ చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గుంటూరు స్థానానికి సంబంధించి అధిష్టానం నుంచి ఏదైనా క్లారిటీ సరైనది రాక ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటికి వెళ్ళిపోయారా, లేదంటే ఏం జరిగిందనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఎందుకంటే అంబటి రాయుడు సడన్ గా 9 రోజుల కాలంలోనే పార్టీ నుంచి అలాగే పూర్తిగా రాజకీయాల నుంచి బయటకు వెళ్తున్నాను, విషయాలన్నీ కూడా త్వరలోనే వెల్లడిస్తానంటూ కూడా ప్రకటించారంటే ఖచ్చితంగా ఏదో ఒక సీరియస్ ఇష్యూ అయితే ఖచ్చితంగా జరిగే ఉంటుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు పొలిటికల్ గా ఆయన ఈ స్థానాల మార్పులకు సంబంధించి లేదంటే టికెట్ విషయంలో ఏదైనా తేడా వచ్చి బయటకు వెళ్లారా, లేదంటే వ్యక్తిగత కారణాలతో లేదంటే గెలిచే అవకాశాలు లేదని ఏదైనా ఆలోచించి బయటకు వెళ్లారా అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ కూడా అంబటి రాయుడు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అనే దానికి సంబంధించి అయితే ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి అయితే ఒక షాకింగ్ న్యూస్ గానే చెప్పాలి. ఎందుకంటే అంబటి రాయుడు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి గతంలో పార్టీకి బయట నుండి సపోర్ట్ చేసినప్పటి నుంచి కూడా పార్టీ కేడర్ అంతా కూడా చాలా యాక్టివ్ అయింది. ఎందుకంటే స్టార్ క్రికెటర్ గా ఉన్నటువంటి అంబటి రాయుడు ఇమేజ్ అనేది కూడా పార్టీకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కేవలం గుంటూరు పరిధిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా కూడా వినియోగించుకోవాలని కూడా వైఎస్ఆర్సీపీ అనుకుంది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అంబటి రాయుడు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు సడన్ గా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం, పూర్తిగా రాజకీయాల నుంచి బయటికి వెళ్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేది ఆరా తీసే పనిలో అయితే పార్టీ నేతలు ఉన్నారు. అయితే దీని సమాచారం అధిష్టానానికి ఆల్రెడీ ఇచ్చే ఆయన రాజీనామా చేశారా, లేదంటే తన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నారా అనేది అయితే ప్రస్తుతానికి అయితే ఎలాంటి క్లారిటీ లేదు. కృప. ఓకే దుర్గా, ఇప్పుడు సీఎం జగన్ కూడా చాలా సాదరంగా స్వాగతం పలికారు అంబటి రాయుడుకు. సో గుంటూరు ఎంపీ స్థానం ఆయనకు కేటాయిస్తారనేది చాలా వరకు చాలా మంది ఫిక్స్ అయ్యారు. సో ఈ సమయంలో అనూహ్యంగా ఈయన ట్వీట్ మనం చూసాం. అయితే అంబటి రాయుడు స్థానికంగా చాలా పర్యటించారు, చాలా చోట్ల ప్రజల సమస్యను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అక్కడ అతను ఎటువంటి స్పందన వచ్చింది? అంటే రాజకీయాలు తనకి సరిపడవు అనుకున్నారా, లేకపోతే అక్కడ ఏమైనా మనస్తాపం చెందారా? ఇటువంటి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అంబటి రాయుడుకి వైఎస్ఆర్సీపీలో విశేష స్పందన వచ్చింది. ఎందుకంటే ఆయన పార్టీలోకి అఫీషియల్ గా రాకముందు కూడా ఆయన పూర్తిగా పర్యటనలు చేసేవారు. ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆయన విస్తృతంగా పర్యటించేవారు. ఎమ్మెల్యేలతో కలిసి వివిధ కార్యక్రమాలకు కూడా ఆయన పాల్గొనే పరిస్థితి. అయితే పాల్గొన్న సమయంలో అంబటి రాయుడికి విశేష స్పందన అయితే పార్టీ నుంచి వచ్చింది. ముఖ్యంగా పార్టీ కేడర్ అంతా కూడా అంబటి రాయుడిని చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పినటువంటి పరిస్థితి. డిసెంబర్ 28వ తేదీన సాయంత్రం
ఏదైతే ఆయన పార్టీలోకి జాయిన్ అయ్యారో పార్టీ సోషల్ మీడియా అంతా కూడా ఓరెత్తినటువంటి పరిస్థితి. అంబటి రాయుడు పార్టీలోకి జాయిన్ అయిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా యాక్టివ్ అయినటువంటి నేపథ్యం. అయితే పూర్తిగా కేడర్తో పాటు ముఖ్యంగా గుంటూరులో ఉన్నటువంటి కేడర్ అంతా కూడా పూర్తిగా అంబటి రాయుడిని ఆహ్వానించిన పరిస్థితి. అయితే అంబటి రాయుడు ఎందుకు ఇంత సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎవరి దగ్గర కూడా సమాచారం లేదు. అయితే టికెట్ విషయంలో ఏదైనా తేడా వచ్చిందా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ నుంచి తాను పోటీ చేయబోతున్నానంటూ కూడా అనఫీషియల్ గా చెప్పినటువంటి నేపథ్యం. ముఖ్యంగా 2 రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందంటూ కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఏదైతే అంబటి రాయుడు జాయిన్ అయిన తర్వాత 4 రోజులకి మార్పులకు సంబంధించినటువంటి ప్రకటన వైఎస్ఆర్సీపీ చేసింది. 27 స్థానాలకు సంబంధించి మార్పులు చేసింది. అందులో 3 పార్లమెంట్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా నియమించింది. అయితే గుంటూరు విషయంలో ఎలాంటి నిర్ణయం అధిష్టానం తీసుకోలేదు. ఈ విషయానికి సంబంధించి ఆయన ఏదైనా కలత చెందారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ముఖ్యంగా ఈ పార్లమెంటు ప్రస్తుతం అయితే గుంటూరు పార్లమెంటు టీడీపీ గత ఎన్నికల్లో కైవసం చేసుకుంది కాబట్టి ప్రస్తుతం టీడీపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనేది ఖాళీగా ఉంది. ఖాళీని భర్తీ చేయలేదు, లేదంటే టికెట్ విషయంలో ఏదైనా తేడా వచ్చి అతను ఈ నిర్ణయం తీసుకున్నారా, వ్యక్తిగత కారణాల వల్ల నిర్ణయం తీసుకున్నారా అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇటీవల జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కూడా అంబటి రాయుడు పాల్గొనలేదు. అప్పుడు అనేక ప్రచారం జరిగింది, దూరంగా ఉంటున్నాడంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో మరుసటి రోజే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆయన పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. అయితే గుంటూరులో ప్రారంభమైనటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి తన వ్యక్తిగత కారణాల వల్ల నేను దూరంగా ఉన్నానంటూ కూడా పార్టీకి ఆయన చెప్పారు. మరుసటి రోజే తాడేపల్లికి వచ్చి సీఎం జగన్ సమక్షంలో పార్టీలు కూడా జాయిన్ అయ్యారు. అయితే ఆయన గుంటూరు ఎంపీగా వస్తారంటూ కూడా అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తారనే పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఆయన సడన్ గా పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడం, పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా ఉంటానంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా మారింది. మొత్తం అంబటి రాయుడు తీసుకున్నటువంటి డెసిషన్ అంతా కూడా ప్రశ్నార్థకంగా ప్రస్తుతం కనిపిస్తుంది. కృప దుర్గా ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు అనే దానిపై సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది. అంబటి రాయుడు రాజకీయాల్లో ఎదగాలనుకున్నారు, ముందుగా విస్తృతంగా పర్యటన జరిపారు. అటు క్రికెటర్ తర్వాత అంటే క్రికెట్ను వదిలేసిన తర్వాత పొలిటికల్ గా తాను ఒక టర్న్ తీసుకున్నారు. సో సడన్ గా ఇప్పుడు వైసీపీకి కాదు మొత్తంగా రాజకీయాలకే దూరంగా ఉంటా అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? తర్వాత మళ్ళీ తన మనసు మార్చుకునే అవకాశాలు ఉంటాయంటారా? అంటే తాను ప్రకటించినటువంటి ఆ ప్రకటనలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీతో పాటు రాజకీయాలకి దూరంగా ఉంటాను కొద్ది రోజులు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి కొద్ది రోజులు మాత్రమే విషయాలన్నీ కూడా తర్వాత వెల్లడిస్తానంటూ దానికి సంబంధించి ఎందుకు ఇలాంటి ఖచ్చితంగా అదే చెప్పాలి. ఎందుకంటే తాను కొన్ని రోజులైతే రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నానంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని ఆయన ప్రకటించారు. అయితే ముఖ్యంగా ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కూడా ఆయన చెప్పలేని పరిస్థితి. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కొద్ది రోజులు మాత్రమే అంటూ కూడా ఆయన ఎందుకు చెప్పారంటే మరికొన్ని రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా, లేదంటే వేరే పార్టీకి సంబంధించి ఏదైనా వెళ్తారా అనే దానికి సంబంధించి అయితే వివరాలన్నీ కూడా పూర్తిగా తాను వివరిస్తాను అంటూ కూడా ఆయన ఇదే ప్రకటనలో కూడా పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా పార్టీ నుంచి ఆయన దూరంగా వెళ్తున్నాను, రాజకీయాల నుంచి దూరంగా వెళ్తున్నానంటే ఖచ్చితంగా ఎందుకో ఆయన మనస్తాపానికి గురయ్యారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే క్రికెటర్లో కెరీర్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చి ముఖ్యంగా పొలిటికల్ గా ఎదగాలని అనుకున్నారు. ముఖ్యంగా కాపు సమాజ వర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయన వస్తాడు, ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఎదుగుతాడంటూ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కూడా అదే సమాజ వర్గానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అంబటి రాయుడిని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలంటూ కూడా సీఎం జగన్ భావించారు. అయితే ఎక్కడ తేడా వచ్చిందనే దానికి సంబంధించి ప్రశ్న ఎవరికి కూడా అంతుపట్టినటువంటి పరిస్థితి. గుంటూరు ఎంపీగా తాను బరిలోకి రావాలని ఆయన అనుకున్నప్పటికీ అధిష్టానానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఏదైనా ప్రకటించారా, లేదంటే వేరే స్థానానికి ఎక్కడికైనా వెళ్లాలని అధిష్టానం సిఫార్సు చేసిందా, ఏం జరిగిందనేది ప్రస్తుతం అంతా కూడా సస్పెన్స్ గా అయితే ఉంది. ఆయన అటు జాయిన్ అవడం 9 రోజుల్లోనే పూర్తిగా పార్టీ నుంచి రాజకీయాల నుంచి దూరంగా వెళ్తున్నానంటూ కూడా ప్రకటించడం ఒక షాకింగ్ న్యూస్ గానే ప్రస్తుతం కనిపిస్తుంది. కృప దుర్గా, మనం అంబటి రాయుడిని గమనించినట్టయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు, యువకుడు. సో ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉత్సాహంతో ఆయన రాజకీయాలకు వచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. ఈ సమయంలో అంటే సార్వత్రిక ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ సమీపిస్తున్న ఈ సమయంలో అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసారు. ఈ సమయంలో ఇతర పార్టీలు ఏవైనా అంబటి రాయుడును తమ పార్టీలోకి వెల్కమ్ చేసే విధంగా ఏమైనా ఒక స్కెచ్ తో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా ఈ సమయంలో? మీరు సామాజిక వర్గాన్ని చెప్పారు కాబట్టి ఇతర పార్టీలు ఏవైనా దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తాయా?
ఖచ్చితంగా ప్రస్తుతానికైతే ఆయన వేరే పార్టీలో జాయిన్ అయ్యే ఆలోచన లేదు. ఎందుకంటే ఆయన కేవలం వైఎస్ఆర్సీపీకే నేను బయటికి వస్తున్నానంటూ కూడా ఆయన ప్రకటించలేదు. మొత్తం రాజకీయాల నుంచి బయటికి వెళ్తున్నానంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇతర పార్టీలోకి ఆయన వెళ్లే పరిస్థితి లేదు. ఈ ఎన్నికలకు ఆయన దూరంగా ఉంటున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అయితే ఎందుకు అంత డెసిషన్ తీసుకున్నారు? ఎందుకంటే చాలా భవిష్యత్తు ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లో రాణించాలని అనుకున్నారు. వైఎస్ఆర్సీపీని కూడా ఆయన ఎంచుకున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపొంది చట్టసభలు అటు ఎమ్మెల్యే గానీ లేదంటే పార్లమెంట్ గానీ ఏదో ఒక సభలోకి వెళ్లాలనుకున్నారు. రాజకీయంగా ఇకపై అడుగులు వేయాలనుకున్నారు. కానీ ఇలాంటి సమయంలో ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా ఉంటానంటూ కూడా చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో అసలు ఎందుకు అంత తీవ్రమైనటువంటి కలతకు ఆయన గురయ్యారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఎలాంటి వివరాలు కూడా తెలియట్లేదు. ఎందుకంటే అంబటి రాయుడు చాలా రిజర్వ్ గా ఉండేటువంటి జనరల్ పొలిటీషియన్స్ అయితే అనుచరులతోనూ లేదంటే సన్నిహితులతోనూ చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఈయన మాజీ క్రికెటర్ కాబట్టి చాలా తక్కువగా పొలిటికల్ గా పరిచయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ అనేది తన వ్యక్తిగతంగా తీసుకున్నారు. ఆ విషయానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరితో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. అయితే అధిష్టానానికి సమాచారం అంబటి రాయుడు ఇచ్చాడనేది చాలా వాస్తవంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకు ఆయన రాజీనామా చేశారనేది అది అధిష్టానానికి సంబంధించినటువంటి పార్టీ నేతలు చెప్పలేకపోతున్నారు. అలాగే అంబటి రాయుడికి సంబంధించినటువంటి సన్నిహితులు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే ఆయన వేరే పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఆయన ఎన్నికలతో పాటు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఈ సీజన్ లో ఎన్నికలకు సంబంధించి ఆయన రాజకీయాల్లో ఉండే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా లేనట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే పొలిటికల్ కెరియర్ ని ఎక్స్పెక్ట్ చేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి అంబటి రాయుడు ఇప్పుడు ఎందుకు రాజీనామా? దుర్గా, ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడైతే టైం చాలా తక్కువ ఉంది, ప్రజల్లోకి వెళ్ళడానికి గెలవడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయని తను భావిస్తే కనుక, అతను క్రికెటర్ కాబట్టి అతనికి తెలుసు 1 డౌన్లో వచ్చేదానికంటే 11th ప్లేయర్గా వస్తే అవకాశాలు ఎంత తక్కువగా ఉంటాయని ఇప్పుడు ప్లాట్ఫామ్ వేసుకుని నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ప్రజలే మర్చిపోవచ్చు, ఇతర పార్టీలు కూడా ఆహ్వానించకపోవచ్చు. సో ఈ సమయాన్ని ఆయన యూజ్ చేసుకోవాల్సిన సందర్భం అని ఆయనకు కూడా తెలిసే ఉండొచ్చు. అయినా సరే స్టిల్ ఇంత ట్వీట్ చేయడానికి రీజన్ ఏమని అటు వైసీపీ వర్గీయులు ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? ఖచ్చితంగా. ఎందుకంటే అంబటి రాయుడు అటు క్రికెట్ కెరియర్ కి గుడ్ బై చెప్పిన తర్వాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత మంచి క్రేజ్ అనేది ప్రస్తుతం అంబటి రాయుడికి ఉంది. అది కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత క్రేజ్ మరింత పెరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ ఎన్నికల్లో ఖచ్చితంగా తను అనుకున్నటువంటి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ఫైనల్ ఛాన్స్ గా కూడా ఖచ్చితంగా చెప్పాలి. వచ్చే ఎన్నికలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది. అంబటి రాయుడుకు ఉన్నటువంటి క్రేజ్ కూడా తగ్గిపోయే పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా అతను క్రేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక చట్టసభలకు అయితే ఖచ్చితంగా వెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది, ఒక వ్యూహంగా ముందుకు గనక వెళ్తే. కానీ ఇలాంటి సమయంలో ఆయన పొలిటికల్ గా పూర్తిగా బయటకు వెళ్తున్నానని నిర్ణయం తీసుకున్నారంటే ఆయన పూర్తిగా రాజకీయాలకి దూరంగా అయిపోవాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రకటించినటువంటి ఆ అనౌన్స్మెంట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్తున్నానని మాత్రమే కాదు, రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నాను. ఒకవేళ వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రమే బయటకు వెళ్తున్నానంటూ కూడా ఆయన ప్రకటించినట్లయితే వేరే పార్టీ నుంచి ఆఫర్స్ వస్తాయి, వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. కానీ పూర్తిగా రాజకీయాల నుంచి ఆయన దూరంగా వెళ్తున్నానంటూ ప్రకటించారంటే ఖచ్చితంగా తన కెరియర్ కి సంబంధించి రాజకీయాలు ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్టే మనం అర్థం చేసుకోవచ్చు. కృప. థ్యాంక్ యూ దుర్గా. సో అంబటి రాయుడు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్లారు అనే దానిపై తీవ్రంగా చర్చ అయితే జరుగుతోంది. అంటే ముందు విస్తృతంగా పర్యటనలు చేసినా ఒక్కసారిగా పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాజకీయాలు తనకు సరిపడవు అనుకున్నారా, లేదంటే తను ఆశించిన సీటు విషయంలో హామీ ఏదైనా రాలేదా, లేదంటే ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా, ఇవన్నీ కూడా అంబటి రాయుడే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.